శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దుర్గమ్మ దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రవి, ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తడం జరిగింది. శ్రావణ శుక్రవారం రోజు దుర్గమ్మ శ్రీ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా ఆ భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఆ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటే తాము సౌభాగ్యంతో ఉంటామని చెప్పి భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానానికి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడం జరిగింది. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? శ్రావణ వారం వస్తామండి. వారం మాది ఇదే విజయవాడే మాది. ఇక్కడ బాగా నమ్మకం మీద దుర్గమ్మ మాకు బాగా ఇది అయింది. మేము బాగా వస్తాం. అంటే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎలాంటి ప్రాప్తి లభిస్తుందమ్మా? మాకు అన్నీ బాగుంటున్నాయండి. మా పిల్లలు అందరూ బాగున్నాం. తల్లి దైవాలు మాకు ఏ ప్రాబ్లం లేదు. మేము విజయవాడలోనే ఉంటాం. వారం వస్తామండి. శ్రావణ మాసంలో మా అసలు మెట్లు పూజ చేస్తాం. బాగా ఉంటుందండి. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపించారు? అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎలా ఉన్నారు అమ్మవారు? మేము విజయవాడ నుంచి వచ్చాం. దర్శనం బాగా జరిగింది. అమ్మవారు కూడా బాగున్నారు. ఎలా ఉంది? ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి? చక్కగా బాగా చేశారు, బాగున్నాయి. పువ్వులతో బాగా డెకరేషన్ చేశారు, బాగున్నారు అమ్మవారు కూడా. చూడొచ్చు, ఎలా ఉందమ్మా అమ్మవారు? ఎలా ఉన్నారు? బాగున్నాయి. చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చెప్పండి అండి, ఎలా అయింది దర్శనం? ఏర్పాట్లు అన్ని ఎలా? చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. దర్శనం బాగా జరిగింది. అన్నీ బాగున్నాయండి. ఇబ్బంది ఏం లేదండి. చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తున్న పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ శ్రావణ శుక్రవారం ఎలా అనిపించింది అమ్మవారి దర్శనం? బాగుందండి, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ విజయవాడ అక్కడి నుంచి. ప్రతి శ్రావణ శుక్రవారం వస్తారా? మ్యాక్సిమం వస్తూ ఉంటాము. ఎలా ఉంది అమ్మవారి? బాగుంది. రోజు అంతా దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోయింది. అంతా మంచిగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవటం చాలా బాగుందని చెప్పైతే భక్తులు చెప్తూ ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రావణ శుక్రవారం వచ్చారా? ఎలా ఉంది అమ్మవారి దర్శనం? దర్శనం బాగా జరిగింది మేడం, పర్వాలేదు, మంచిగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం. శ్రావణ శ్రావణ శుక్రవారం కోసం అని చూడొచ్చు, శ్రావణ శుక్రవారం కోసం అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు శ్రీకాకుళం నుంచి వచ్చామని చెప్పి భక్తులైతే చెప్తూ ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎలా ఉంది అమ్మవారి దర్శనం? చాలా బాగుంది. అంటే శ్రావణ శుక్రవారం అని వచ్చారా? శ్రావణ శుక్రవారం చెప్పండి అమ్మా, ఎలా బాగుందండి. చాలా మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. చెప్పండి అమ్మా, ఎలా అనిపించింది శ్రావణ శుక్రవారం? శ్రావణ శుక్రవారం మంచిగా ఉంది. ఇవాళ కొంచెం రష్ తక్కువ ఉంది, అందుకనే వచ్చామన్నమాట. మామూలు రోజులు అయితే ఎక్కువ రష్ ఉంటుంది కదా. ఎలా అనిపించింది అమ్మవారు? బాగా అనిపించింది. చాలా కళగా ఉంది, బాగుంది అమ్మవారు. చాలా అయితే శ్రావణ శుక్రవారం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఇప్పుడు చూడొచ్చు, మనం మాట్లాడిన భక్తులు హైదరాబాద్ నుంచి వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున దుర్గమ్మను దర్శనం చేసుకునేందుకైతే భక్తులు తరలి వస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే తాము సౌభాగ్యంతో కళకళలాడుతూ ఉంటామని భక్తుల నమ్మకం. సో ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకైతే పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ ఇంద్రకీలాద్రి పైన కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.